మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత మొత్తం ఈరోజు 91,147 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్ సెల్ఫ్. ఇందులో అధ్యక్ష, ఇందులో నేను స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. ఇక వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం. వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్గా ఆపోతాని ఆశతో జాయిన్ అయినారు. సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళు మొదలేస్తే ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు. అర్ధాకలతో పనిచేస్తున్నారు. వాళ్ళు ఊరుగా కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం. ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా. ఇందులో 11,103 కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. గత 14 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు కానీ తెలంగాణ రావాలని కోరిన ప్రతి వ్యక్తి ఈ ఎప్పటి వరకు అయితే ఈ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉంటుందో మాకు న్యాయం జరగదని ఆనాడు పోరాటం చేసి ధర్నాలు చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ తర్వాతనే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్ల ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ రావడం జరిగింది. సాక్రిఫైజెస్ ఆఫ్ ది యంగర్ జనరేషన్, యూత్ అందరూ కూడా త్యాగం చేశారు. గత 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన వచ్చింది. నిరుద్యోగులు యువకులలో బాగా కోపాలు ఉన్నాయి, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుందని మొత్తం మీద ఇవాళ ఒక అనౌన్స్మెంట్ చేసిండ్రు. ఇప్పటి వరకు 91,000 చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ కాంట్రాక్ట్ లేబర్ కడితే 1,00,000. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది కూడా అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడైతే నువ్వు అనౌన్స్ చేసినావో ఇప్పుడు ఆలోచన చేస్తా అని కవిత అంటుంది. ఇప్పుడు దీని వెంబడే చేయండి. 3,016 రూపాయలు 3,016 రూపీస్ ఇస్తున్నారు, అది ఇవ్వండి. ఎంతోమంది పిల్లలు చనిపోయారు, ఎంతోమంది పిల్లలు ప్రాణహాని చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకి ప్రియారిటీ ఇవ్వాలి. యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా, మహిళా కాంగ్రెస్ అందరం కూడా ఫైట్ చేసినాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు గొప్పతనం, మేమేదో మూవ్మెంట్ చేస్తే దీనికి భయపడలేదు. మొదటి నుంచి మూవ్మెంట్ చేసింది తెలంగాణ రావాలని కోరింది ఫస్ట్ కాంగ్రెస్, ఆ తర్వాతనే బీజేపీ ఇతర పార్టీలు ముందుకు వచ్చినాయి. ఏదైనా ఇవాళ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ కానీ దెబ్బలు తిన్నారు, లాఠీలు తిన్నారు, నిరుద్యోగ మూవ్మెంట్ తీశారు. అవన్నీ తెలుసుకున్న తర్వాత మరి పీకే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ప్రకారంగా ప్రభుత్వం కళ్ళు తెరిచింది అనేది నా ఉద్దేశం. ఇది నిరాశ నిస్పృహతో ఉన్నారు యువకులు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఏదైనా చేశావు. కానీ నా ఉద్దేశంలో ఇది ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 ఏళ్ళ అదైతే, ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి వాడు 25 ఏళ్ళ నుంచి కొట్లాడి వారి ఏజ్ 49కి వచ్చింది. సరే వాళ్ళకి ఇచ్చింది, అది బాగానే ఉండదు. కానీ నేను అనేది ఏంటంటే 2 ఇష్యూస్. ఒకటి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి. అదేవిధంగా నా ఉద్దేశంలో ఏ కుటుంబాలు అయితే ప్రాణాలు తీసుకున్నారో, నేను మొన్న చెన్నూరు పోతే నాకు ఉద్యోగం రాలేదు, టీచర్ ఉద్యోగం చదివినా అని ఒక హరిజన్ పిల్లాడు చనిపోతే 50,000 ఇవ్వడం జరిగింది. అట్లనే
యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రతి దగ్గర మూవ్మెంట్ చేసారు, లాఠీలు తిన్నారు. ఇక్కడ మా శివసేన రెడ్డి ఉన్నాడు, అతను కూడా నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం అన్నాడు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని ఎందుకు ఇవ్వలేదని మేమందరం ఫైట్ చేసినాం. ఏదైనా ముఖ్యమంత్రి గారు రెండో ఇష్యూ, ఇవాళ అంబేద్కర్ ఆలోచన వల్లనే తెలంగాణ ఆర్టికల్ 3 వల్ల వచ్చింది, లేకపోతే నీకు రాకపోతుండే. ఆ మహాత్ముని కూడా నువ్వు 124 అడుగులు పెడుతున్నావు, పెట్టుకో. కానీ జైభీం కార్యకర్తలు కూడా ఏది మా నాయకుని మా దేవుని పెట్టుకుంటే పంచగుట్టలో తీసి పలగొడితే నేను 5 లక్షలు పెడితే ఇవ్వాలని దానికి కూడా 4 ఏళ్ల నుంచి ఉన్నది. ముఖ్యమంత్రి గారు నీకు దండం పెట్టి చెప్తున్నా, అంబేద్కర్కి అవమానం చేయకురా బాబు, ఉద్యోగాలు ఇస్తుండొచ్చు. అంబేద్కర్ ఏం తప్పు చేసిండు? ఆర్టికల్ 3 వల్లనే కదా ఇవాళ నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు. ఆర్టికల్ 3 లేకుంటే చిన్న రాష్ట్రాలు కావాలని ఆలోచన ఆ రోజు చేశాడు అంబేద్కర్. ఆయనను బందీ చేయడం, అది కూడా పంచగుట్టలో ఆల్రెడీ ఒక విగ్రహం ఉన్నది, ఇంకో విగ్రహం పెడితే తప్పేమున్నదని కోరుతూ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ విద్యార్థులు ఏదైతే రాత్రి పగలు కష్టపడ్డారో వారి ప్రతిఫలం తప్పించింది. కానీ వారికి కూడా ఒక బాధ ఉంది అన్న, మరి మా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? నువ్వు అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఇప్పటి వరకు ఇవ్వాలని కోరుతున్నా. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి ఏ విధంగానైతే నువ్వు ఫిక్స్ చేసినావు, జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా చేసినావు, 5% జనరల్ చేసినావు, ఒప్పుకుంటాం. కానీ ఈ నిరుద్యోగ భృతి కూడా నువ్వు ఏ రోజైతే అనౌన్స్ చేసినావో ఆ 3016 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుతున్నా. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇవ్వాలని కోరుతున్నా. చనిపోయిన కుటుంబాలను కూడా వాళ్ళ కుటుంబానికి ఇందులో ప్రియారిటీ ఇవ్వాలి. ఏ కుటుంబం అయితే చనిపోయిందో ఆ కుటుంబానికి ఫస్ట్ ప్రియారిటీ జిల్లా వారీగా ఇవ్వాలని కోరుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.